రాష్ట్రంలో ప్రధాన కాంగ్రెస్ పార్టీ వెనుకటి రోజులంటే మళ్ళీ కరువు కనబడుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే కరువు కనబడుతుంది. గత 10 సంవత్సరాలు లేని కరువు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కరువు అనేది వచ్చింది. గ్రామాలలో గొంతు నిండిపోయిన మంచిని దాపే పరిస్థితి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇలా రైతన్నలు పెట్టుబడి ఆరుగాలం పంటకు పెట్టుబడి పెట్టి చేతికి వచ్చే దశలోనే మరి పొట్టకొచ్చే దశలోనే ఎక్కడికక్కడ దాదాపు నగరకాల నియోజకవర్గంలో 50-55 వేల ఎకరాలు పంట తీవ్రంగా నష్టపోయిన రైతులని ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇలా పెద్ద ఎత్తున మరి రైతుల కోసం పట్టించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విన్నవించిన దున్నపోతు మీద వర్షం పడతా చలనం ఎట్లుండదో ఈ ప్రభుత్వానికి చలనం లేకుండా ఇలా గ్రామాలకు వచ్చి మంత్రులు పట్టించుకునే పాపం లేదు. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కూడా పోయి గ్రామాలపై రైతులకు ధైర్యం చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ధైర్యము చేవ అనేది లేకుండా రైతులంటే ప్రేమ లేకుండా పోయింది. ఇలా రైతులు వాళ్ళ సావులు వాళ్ళు చావని వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. మేము రైతుల పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని మీరు వెంటనే మరి అధికార బృందాలని గ్రామాలకు పంపించి సర్వే చేయించి కావాల్సిన నష్టపరిహారం రైతులకు చెల్లించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన. రైతు రాజ్యము మా రెడ్డి రాజ్యం అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ రైతు నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు రెడ్డి కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా ఒక రైతు బిడ్డగా నీకు రైతుల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంబటే ఒక కమిటీ వేసి నిర్ధారణ చేసి నష్టపరిహారం ప్రతి ఎకరాకు కూడా 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు ఎక్కడ పోయినా రైతులు పేద రైతులు పెట్టుబడులు పెట్టి గతంలో కేసీఆర్ గారు ఉంటే రైతు బంధు వచ్చేది, రైతు బీమా ఇచ్చేవాళ్ళం, 24 గంటల కరెంట్ వస్తుండేది. ఇలా రైతు బంధు అని చెప్తే రైతు బంధు అనేది ఎకరానికి ఎకరానికి నిలబడుతుంది. ఇట్లా నెలలు గడుచుకుంటా పోయి ఎలక్షన్ కోడ్ దాకా తీసుకొచ్చే పరిస్థితి చేసిండు. ఇలా 4 నెలలు కావస్తున్నా 3.5 ఎకరాలకు వేసిండు, 4వ ఎకరానికి వేయలేదు. 5 ఎకరాల రైతన్నకు వేసే పరిస్థితి లేదు, 6 ఎకరాల రైతన్నకు వేసే పరిస్థితి లేదు, 10 ఎకరాల రైతన్నకు వేసే పరిస్థితి లేదు. రైతు అకాలం మరణం చెందితే రైతు బీమా ఇయ్యాలని చేతులెత్తేసే పరిస్థితి. మరి రైతులను ఎట్లా కాపాడుతుంది ప్రభుత్వం చెప్పాలి. గతంలో అధికారం రానప్పుడు మరి బ్యాంకులో రుణాలు తెచ్చుకొని 2 లక్షల రూపాయలు ఇస్తాం, అధికారంకి వచ్చిన వెంటనే 9వ తారీఖు నాడు నేను 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తాను ఈ ముఖ్యమంత్రి. ఇలా మాటలు ఎక్కడ పోయినా ఒకసారి మరి ఆలోచన చేయాలని చెప్తున్నాం. ఇలా రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా ఇస్తానని చెప్పాను. కేసీఆర్ రైతు బంధు 10,000 కాదు కదా, నేను 12,000 ఇస్తా, 15,000 ఇస్తా అని చెప్పి వేదికల మీద ఒక్కొక్క రకంగా మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇలా గ్రామాలకు వచ్చి రైతుల గోడు ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్తున్నాం. ఖచ్చితంగా రాకుంటే రైతులు గాని యావత్ తెలంగాణ ప్రజానికం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. రైతు రాజ్యం అంటేనే కేసీఆర్ రాజ్యం. రైతు ఆనందపడాలి, సంతోషపడాలని చెప్పి ఎన్నో కళ్ళు కనియా ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి ఇలా 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు పెట్టుబడులు ఇచ్చి రైతులను కాపాడుకుంటూ దిశల వారికి ఇలా రైతులు సంతోషం అలా ముఖంలో ఆనందం చూసే తరుణంలోనే ఇలా కన్నీరు పెట్టించే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పాలకులు రావడంతో ఈ దుర్భరమైన పరిస్థితి వచ్చి ఇలాంటి దుర్మార్గమైన పార్టీకి ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్పాలి. పార్లమెంట్ లో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని మరి గొంతు విప్పి ప్రజల పక్షాన పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పక్షాన మీరందరూ నిలబడి మరి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ